ఆల్రెడీ మీకు నెత్తలు ఫ్రై చూపించాను కదా, అసలు నెత్తల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, డెలివరీ అయిన తర్వాత ఏం నాన్ వెజ్ తినాలి అని అందరూ అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ చిన్న షార్ట్ అయితే చేస్తున్నాను, చూడండి ఒకసారి. అత్తయ్య చెప్తారు. అత్తయ్య చెప్పండి, నెత్తళ్ళు ఏంటి, ఎలా తినాలి, ఎవరెవరు డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు తినాలి చెప్పండి. 4 రోజులకి తినాలమ్మా. నత్తలు తింటే పాలు పడుతుంది, పురటాలకి మంచిదే, అది చాలా మంచిది. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఏ నాన్ వెజ్ తినచ్చు? పెద్ద పెద్ద చేపలు తినకూడదు. సంవత్సరం దాకాను, ఒక 8 నెలల దాకా పెద్ద పెద్ద చేపలు తినచ్చు. చిన్న గులిమిందులు, అవి పసుపార్లు, మనకి ఇది ఉంది కదా, ఈ నెత్తళ్ళతో పాటు ఇంకే చేపలు తినచ్చు? అదే గులిమిందులు, మెత్తన పార్లు, పసుపార్లు, అవి తినొచ్చు. ఎండి చేప ఎక్కువ అప్పుడే తినకూడదు, ఎందుకంటే దగ్గు వస్తుందని చిన్నపిల్లలకి తినకూడదు. 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి ఎండి చేపలు సంవత్సరం దాటాక. మళ్ళీ నెత్తలు తినచ్చు అన్నారు. రొయ్యలు, పీతలు అవేమి తినచ్చా, తినకూడదా? రొయ్యలు, పీతలు తినకూడదు, ఎందుకంటే సంవత్సరం దాటాక ఇవన్నీ తినచ్చు. ఇప్పుడు మెయిన్ గా నెత్తలు తినండి అని అంటున్నారు కదా, నెత్తలు తింటే ఏంటి ఫెసిలిటీ? పాలు పడుతుంది, మంచి చిన్న చేప ఆరోగ్యంగా మంచిది, పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది, పిల్లల పాలు కూడా బాగా పడుతుంది. అది మగ పిల్లలు అయితే 5వ నెల తర్వాత నుంచి నాన్ వెజ్ చికెన్ అది తినొచ్చా. ఆడపిల్లలు అయితే 3వ నెల నుంచి. 3వ నెల. చూసారు కదా, ఈ చిన్న షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నెక్స్ట్ రాబోతుంది. ఫుల్ వీడియో కోసం కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ని యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.